ఫ్రెండ్స్ టెక్నోస్ 2076 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి December 9, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ అల్ట్రా సంబంధించి యాపిల్ ఐఫోన్ అల్ట్రా మనకి సెప్టెంబర్లో రావచ్చు, సెప్టెంబర్ 2026లో. దీని థిక్నెస్ గురించి బయటకు అయితే వచ్చింది. దీని థిక్నెస్ 4.8 mm ఉంటుంది అని చెప్పేసి బయటకు వచ్చింది. జిట్ ఫోల్డ్ 7 చూసుకుంటే 4.2 mm అయితే ఉంటుంది. దానికన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. కాకపోతే దీనిలో స్పెషల్ ఏంటంటే క్రీజ్ ఉండదు. నార్మల్ ఫోల్డబుల్ ఫోన్స్ మనకి మధ్యలో క్రీజ్ ఉంటుంది కదా, దీనిలో కంప్లీట్ గా క్రీజ్ అయితే ఉండదని రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఎలా ఉంటుందో. చాలా లేట్ గా తీసుకొస్తున్నారు. లేట్ గా తీసుకొచ్చినా కానీ క్రీజ్ లేకుండా తీసుకొస్తే మాత్రం అది సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉన్న ఫోల్డబుల్ ఫోన్స్ అన్నిటికీ క్రీజ్ అయితే ఉంటుంది. చూద్దాం ఏమైతే. నెక్స్ట్ గూగుల్ అండ్ యాపిల్ ఇద్దరు కొలాబ్ అవ్వబోతున్నారు. కొలాబ్ అయ్యి మనం ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్కి వెళ్ళాలని తలకాయ నొప్పి. అన్ని మన యాప్స్ కానివ్వండి, సెట్టింగ్స్ కానీ ఏవి మనకి వెళ్ళవు. అదే మనం ఐఫోన్ నుంచి ఐఫోన్కి వెళ్ళడం ఈజీగా మనం ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్ కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఆండ్రాయిడ్ టు ఐఓఎస్ కానివ్వండి, ఐఓఎస్ టు ఆండ్రాయిడ్ కానీ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మాత్రం చాలా తలకాయ నొప్పులు అయితే ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు కలిసి దీని వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఫ్యూచర్ లో మనం సీమ్లెస్ గా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అనమాట. ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్ కి, ఐఓఎస్ నుంచి ఆండ్రాయిడ్ కి. ఇది ప్రెజెంట్ రెండు కలిసి వర్క్ చేస్తున్నాయి గూగుల్ అండ్ యాపిల్. నెక్స్ట్ యాపిల్ లో ఒక యాప్ ఉంటుంది, యాపిల్ ఫిట్నెస్ ప్లస్ అని చెప్పేసి. ఇది గ్లోబల్ గా చాలా పాపులర్ యాప్. 2020లో తీసుకొని వచ్చారు. దీన్ని ఇప్పుడు ఇండియాకి తీసుకొని రాబోతున్నారు. ఫైనల్ గా December 15 నుంచి ఇండియాలో మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్ అనమాట. ఫ్రీగా అయితే యూస్ చేయడానికి ఉండదు. మంత్లీ తీసుకోవాలనుకుంటే 149 రూపీస్ ఉంటుంది. ఇయర్లీ తీసుకోవాలనుకుంటే 999 ఉంటుంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఒక 12+ వర్కౌట్ మోడ్స్ ఉంటాయి. లైక్ యోగా మీరు నేర్చుకోవచ్చు, వీడియోస్ వస్తుంటాయి. ఆ వీడియోస్ చూసేసి మీరు దాని తగ్గట్టు చేసుకోవచ్చు, వర్కౌట్ చేసుకోవచ్చు. యోగా కానివ్వండి, స్ట్రెంత్ ట్రైనింగ్ కానివ్వండి, హై ఇంటెన్స్ వర్కౌట్స్ కానివ్వండి, ఈవెన్ స్ట్రెచ్చింగ్లు, బాక్సింగ్, ఇట్లా రకరకాలుగా అన్నిటికి సంబంధించి వీడియోస్ అయితే ఉంటాయి. అవన్నీ చూసి మీరు నేర్చుకోవచ్చు. టైమింగ్ విషయానికి వస్తే ఒక్కొక్కటి 5 minutes నుంచి 45 minutes కూడా ఉంటాయి. మీరు చూస్ చేసుకున్న వర్కౌట్ బట్టి అంత లెంత్ వీడియోస్ అయితే ఉంటాయి. వీటితో పాటు మ్యూజిక్ పెట్టుకొని వర్కౌట్ చేస్తే మీరు ఫిట్ గా ఉండొచ్చు. నెక్స్ట్ మనకి రెడ్మీ నోట్ సిరీస్ చాలా పాపులర్ సిరీస్. ఒకప్పుడు వీటి కోసం ఫ్లాష్ సేల్ జరిగాయి. బ్లాక్ లో కూడా ఎక్కువ రేట్లకు అమ్మేవాళ్ళు. వీటిని అంత డిమాండ్ ఉండేది కోవిడ్ ముందు. తర్వాత అంతా పోయింది. ఇప్పుడు నోట్ సిరీస్ లో ఇంకో కొత్త రాబోతుంది రెడ్మీ నోట్ 15 సిరీస్. లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. January 6 రెడ్మీ నోట్ 15 అయితే లాంచ్ చేయబోతున్నారు. రూమర్ ప్రకారం ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే రాబోతుంది. అండ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది. 6 series ప్రాసెసర్ అట్లా రూమర్స్ అయితే వస్తున్నాయి. వీళ్ళు కెమెరా మాత్రం 108 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం కన్ఫర్మ్ చేశారు. 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండబోతుంది. 15 నుంచి 20 వేల మధ్యలో ఫోన్ తీసుకొని రావచ్చు. ప్రో మోడల్ అయితే రాదు. ఓన్లీ రెడ్మీ నోట్ 15 ఒకటే వస్తుంది. నోట్ 15 ప్రో వచ్చేసరికి ఫిబ్రవరిలో రావచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే బాష్ రిఫ్రిజిరేటర్. ఇది డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, 368 liters ఉంటుంది. 3 star రేటింగ్ తో వస్తుంది. 6-in-1 కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్. దీని మీద బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే HDFC కార్డ్స్ మీద 6,500 రూపీస్ అయితే వస్తుంది. 30,400 రూపాయలకి రిఫ్రిజిరేటర్ అయితే అమెజాన్ లో వస్తుంది. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి నిన్న స్టార్లింక్ ప్రైజెస్ లీక్ అయినాయి. స్టార్లింక్ ఇండియా వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే మీకు ప్రైజెస్ కనిపించినాయి. 34,000 ఇన్స్టాలేషన్ కాస్ట్ అని చెప్పేసి, 8,600 రూపాయలు మంత్లీ చార్జెస్ అని చెప్పేసి కాస్ట్ బయటకు వచ్చింది కదా. దీన్ని అయితే వీళ్ళు ఖండించారు అనమాట. స్టార్లింక్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ ఈమె పేరు వచ్చేసరికి లౌరెన్. నేను చెప్పేదాని ప్రకారం చూస్తే మేము టెస్ట్ చేస్తున్నాము, వెబ్సైట్ టెస్ట్ చేస్తున్నప్పుడు అవి లీక్ అయినాయి. ఈ ప్రైజెస్ అయితే ఉండవు అన్నట్లుగా చెప్తుంది. మరి దీనికన్నా ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు. ఎంత ప్రైజెస్ పెడతారు ఇంక త్వరలో తెలుస్తుంది. నెక్స్ట్ మనకి జియో హాట్స్టార్. మనం ఇండియా క్రికెట్ మ్యాచెస్ మాక్సిమం దీనిలోనే చూస్తూ ఉంటాము. మీరు ఐసీసీ సంబంధించిన ఛాంపియన్స్ ట్రోఫీ కానివ్వండి, T20 వరల్డ్ కప్ కానివ్వండి, మెయిన్ వరల్డ్ కప్ అన్ని మీరు దీనిలోనే చూస్తూ ఉంటుంటారు. ఎందుకంటే వీళ్ళకి పార్ట్నర్షిప్ అవుతుంది. వీళ్ళు రైట్స్ తీసుకున్నారు ఐసీసీ దగ్గర నుంచి. 25,000 కోట్లు చెల్లించి 2024 నుంచి 2027 వరకు స్ట్రీమింగ్ రైట్స్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు బ్యాక్ వెళ్తున్నారు. మేము చెల్లించలేము, ఇంత రెవెన్యూ రావట్లేదని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్గా అయితే వీళ్ళు ఇప్పుడు డిస్నీ వాళ్ళు ఇప్పుడు హాట్స్టార్, జియో రెండు కలిసిపోయినాయి కూడా. జియో వచ్చేసరికి ఐపీఎల్ రైట్స్ అయితే ఉంటాయి వాళ్ళకి. జియో సినిమాకు ఉండే ఇంతకుముందు, ఇప్పుడు రెండు మెర్జ్ అయిపోయినాయి కాబట్టి ఐపీఎల్ కూడా మనం ఇప్పుడు జియో హాట్స్టార్ లోనే చూస్తున్నాం. టోటల్ క్రికెట్ మొత్తం మాక్సిమం మనం జియో హాట్స్టార్ లోనే చూస్తూ ఉన్నాం. మరి వీళ్ళకి ఎందుకు లాస్ వస్తుంది అంటే మెయిన్ రీజన్ రీసెంట్ గా మన గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేసింది. మీరు చూసే ఉండొచ్చు. మీకు ఇప్పుడు బెట్టింగ్ లైక్ ఫ్యాంటసీ యాప్స్ కానీ, Dream11 అని, My11 Circle అని ఇట్లాంటి యాప్స్ అన్ని కనపడవు. యాడ్స్ రావు, మొత్తం క్లోజ్ అయిపోయినాయి అవి. అండ్ దాంతోపాటు క్రిప్టో కరెన్సీ సంబంధించి కూడా యాడ్స్ అయితే వచ్చాయి. అవన్నీ ఇప్పుడు క్లోజ్ చేసేస్తారు. సో అవన్నీ వేయడానికి అయితే లేదు. వాళ్ళు ఎక్కువ చెల్లించేవాళ్ళు వీళ్ళకి డబ్బులు యాడ్స్ రూపంలో, యాడ్స్ వేయడానికి. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసరికి పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు T20 క్రికెట్ లో వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత రోహిత్ శర్మ కానివ్వండి, విరాట్ కోహ్లీ కానివ్వండి, ఇటువంటి పెద్ద పెద్ద నేమ్స్ అన్ని రిటైర్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళకి అంత స్టార్ ఇమేజ్ అయితే లేదు, వీళ్ళంత ఇమేజ్ అయితే లేదు. జనాలు ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది క్రికెట్ చూసే వాళ్ళది. అదొకటి రీజన్ చెప్తున్నారు. వీళ్ళు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయారు, T20 నుంచి రిటైర్ అయిపోయారు. ఓన్లీ వీళ్ళు ఆడుతుంది ODI క్రికెట్ మాత్రమే. సో ఇది కూడా ఒకటి రీజన్ అనమాట. అండ్ ఇవన్నీ కలుపుకొని వీళ్ళకి అసలు మాకు నష్టాలు వస్తున్నాయి, సో మేము భరించలేం వీటిని అని చెప్పేసి ఇప్పుడు
ఇప్పుడు ప్రజెంట్ వీటిని మాకు వద్దన్నట్లుగా ఐసీసీఐ చెప్తున్నారు, జియో హాట్స్టార్ వాళ్ళు. మరి చూడాలి ఏం నిర్ణయం తీసుకుంటారు. ఫైన్ అయితే ఖచ్చితంగా వేస్తారు, ఎందుకంటే మధ్యలో బ్యాక్ అవడానికి అయితే ఉండదు. వీళ్ళు 25,000 కోట్లు మాట్లాడుకున్నాక ఒకేసారి 25,000 కోట్లు కట్టరు, సంవత్సరానికి ఇంత రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి చూడాలి ఎవరికి వెళ్తాయో, ఎవరైనా వచ్చి తీసుకుంటారేమో రైట్స్. నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ప్రైమ్ వీడియో కానివ్వండి, సోనీ లివ్ ఇట్లాంటివి ఏదన్నా సంస్థలు ముందుకు వచ్చి తీసుకుంటారేమో చూడాలి. లేకపోతే వీళ్ళే చచ్చినట్టు కంటిన్యూ చేయాలి 2027 వరకు. నెక్స్ట్ మనకి UIDAI CEO భువనేష్ కుమార్. UIDAI అంటే మనకు గుర్తొచ్చేది ఆధార్ కార్డ్ అనమాట. ఈయన చెప్పేదాని ప్రకారం చేస్తే మనకి ఆధార్ కార్డ్స్ ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి మనం ఫిజికల్ కాపీస్ ఇస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తుంటారు, మనం ఇచ్చిన ఆధార్ కార్డ్ని జిరాక్స్ తీసేసి సేవ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. మీరు హోటల్స్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్తే ఆధార్ కార్డ్ ఫిజికల్ ఫార్మాట్ వాళ్ళ దగ్గర స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఇది చేయడానికైతే లేదు, ఫ్యూచర్లో దీన్ని తీసేస్తున్నారు. ఆధార్ కార్డ్ ఎవరైనా ఆధార్ కార్డు ఫిజికల్ కాపీ మీ దగ్గర పెట్టుకోవడానికి అయితే ఉండదు. హోటల్స్ కానీ ఎవరైనా కానివ్వండి, మీరు ఐడెంటిటీ ప్రూఫ్ కింద పెట్టుకోవడానికి అయితే ఉండదు. ఇప్పుడు వీళ్ళు ఆధార్ యాప్ తీసుకొచ్చారు కదా, ఆధార్ అని ఒక కొత్త యాప్ వచ్చింది కదా మనకి, దానిలో QR కోడ్ ఉంటుంది కదా, దాన్ని స్కాన్ చేసి చూసుకోవాలి. మీరు స్కాన్ చేసుకొని లాస్ట్ 4 డిజిట్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, అండ్ దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్, ఫోటో, ఇవన్నీ మీరు చూసుకొని దాని ప్రకారం ఐడెంటిఫికేషన్ తీసుకొని వదిలేయాలి. అంతేగాని మీ ఆధార్ కార్డు ఇవ్వండి, జిరాక్స్ తీసి పెట్టుకోవడం ఇట్లాంటివి అయితే ఉండవు. నెక్స్ట్ వచ్చేసరికి కామెంట్ ఆఫ్ ది డే, డబ్బులు ఊరికే రావు బ్రో. 17th బెంగళూరు వస్తున్నారు OnePlus ఈవెంట్ కి, మీకోసం టికెట్ బుక్ చేసుకున్నా. ఇది పబ్లిక్ ఈవెంట్, నేను వస్తాను OnePlus ఈవెంట్ ఖచ్చితంగా. 2 years తర్వాత OnePlus ఈవెంట్ జడ్జి వస్తుంది. కాకపోతే మీకు ఎలా ఉంటుందో లేదో తెలియదు, మీరు వచ్చి కలవడానికి ఉంటుందో లేదో తెలియదు. ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా కలుగుతాం. చాలా మంది అడుగుతాను, స్ట్రీమ్కి వచ్చినా కానీ చాలా మంది అడుగుతున్నారు. నేనైతే వస్తున్నాను, మరి చూడాలి. నాకు కూడా కలవాలని అందరినీ, అక్కడ చాలా మంది చూస్తుంటారు బెంగళూరు నుంచి. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ మనకి చైనాలో హువాయింగ్ మౌంటైన్ అని చెప్పి ఒక మౌంటైన్ ఉంటుంది. దాని పైకి ఎక్కితే మంచి వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు చాలా మంది ఎక్కారు, కాకపోతే చాలా డేంజరస్ ప్లేస్ అయితే, చాలా డేంజర్ ఉంది. చూడొచ్చు, మీరు చూస్తుంటే అంత భయంకరంగా అనిపిస్తుంది. ఒక అతను అక్కడి నుంచి సెల్ఫీ తీయడానికి, ఆ వ్యూని సెల్ఫీ తీయడానికి ట్రై చేసి అక్కడి నుంచి కింద పడ్డాడు. మొత్తం అది 130 అడుగులు ఉంటుంది. 130 అడుగుల పైనుంచి కింద పడితే ఒకసారి ఊహించుకోండి. సో ఆయనకి లక్ ఏంటంటే మొత్తం చుట్టూ చెట్లు అయితే ఉన్నాయి. ఆయన చెట్లు ఇరక్కపోయాడు, 40 feet వరకు కిందకి వెళ్ళాడు, చెట్లు ఇరక్కపోయాడు. రెస్క్యూ చేసి కాపాడారు అతన్ని. అతను హాస్పిటల్లో ఉన్నాడు. ప్రాణానికి అయితే ఏం ప్రమాదం అయితే లేదు. ఆయన అడిగితే ఆయన చెప్పేదంటే, నేను 1 second చనిపోయాను అనుకున్నాను, కాకపోతే దేవుడి దయ వల్ల నేను బతికాను అన్నట్లు చెప్తున్నారు. చాలా మంది ఇట్లాంటి ఫీట్లు కూడా చేస్తుంటారు. మన వాళ్ళు కూడా చాలా అంచుల దగ్గరికి వెళ్ళిపోయి సముద్రంలో కూడా రాళ్ళు ఎక్కేసి అలలు వస్తుంటే ఫోటోలు దిగడం, సెల్ఫీలు దిగడం, ఇట్లాంటివి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చూడడానికి బాగా అనిపించింది. మనం సెల్ఫీ దిగాలి అనుకుంటే రిస్క్ కూడా చూసుకోండి, రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంది దాని ప్రకారము చూడండి. చాలామంది డ్యాముల పైన కూడా ఇట్లా పెట్టేస్తే వెళ్తున్నప్పుడు ఫోటోలు దిగి దాని లోపల కూడా పడిపోతున్నారు. చాలా జాగ్రత్తగా అవుతున్నాను ఇట్లాంటి చోట్ల. నెక్స్ట్ మనకి పార్లమెంట్లో సుప్రియా సూలే అని ఒక ఎంపీ గారు ఒక బిల్ గురించి డిస్కషన్ చేశారు. తీసుకురావాలి, అమల్లోకి తీసుకురావాలి అని చెప్పేసి. అది వచ్చేసరికి రైట్ టు డిస్కనెక్ట్. రైట్ టు డిస్కనెక్ట్ అంటే నార్మల్గా ఆఫీసుల్లో చాలా మంది వర్క్ చేస్తుంటారు, మార్నింగ్ టు ఈవినింగ్ చేస్తుంటారు. చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఆ వర్క్ చేయి, ఈ వర్క్ చేయని చెప్పేసి వాళ్ళకి ఇంట్లో కూడా ప్రశాంతంగా లేకుండా ఫోన్లు చేస్తూ ఉంటారు కదా. దానికోసం అనమాట ఈ బిల్లు రైట్ టు డిస్కనెక్ట్ అనేది. సో వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకోవచ్చు. వాళ్ళకి చేయాలనిపిస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. వాళ్ళని ఫోర్స్ చేయడం ఇట్లాంటివి చేయకూడదు. వాళ్ళకి స్వేచ్ఛ కల్పించాలన్నట్లుగా ఇది తీసుకొచ్చారు. మరి చూడాలి ఇది సపోర్ట్ చేస్తారు లేదు, బిల్లు పాస్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రశాంత్ అని ఒక అబ్బాయి, విశాఖపట్నం అబ్బాయి అనమాట. ఇతను హైదరాబాద్ లో జాబ్ చేస్తూ ఉంటాడు. ఇతనికి IT జాబ్ అయితే ఉంది. ఈ అబ్బాయి ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది. అబ్బాయికి అమ్మాయి వచ్చేసరికి పాకిస్తాన్ అమ్మాయి, ఇండియా కాదు పాకిస్తాన్ అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇంకా ప్రేమ తెలిసిన హద్దులు ఉండవు అనమాట, ఏమైనా చేస్తారు ప్రేమలో పడితే. సో దీనికి ఉదాహరణ మనోడు రకరకాల ట్రిక్స్ యూజ్ చేసి పాకిస్తాన్ వెళ్ళిపోయాడు అమ్మాయిని కలవడానికి. అడ్డదారులు వెళ్ళిపోయాడు పాకిస్తాన్కి. అక్కడ పోలీసులు పట్టుకున్నారు. అమ్మాయి జైలుకి వచ్చి కలిసింది. అండ్ తర్వాత కొన్ని రోజులకి వీళ్ళ ఫ్యామిలీ వెళ్ళి గవర్నమెంట్ని అడగడం, మన మినిస్టర్ వాళ్ళు ఈ అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయిని కూడా అక్కడ అరెస్ట్ చేసి పెడితే వాళ్ళిద్దరిని విడిపించారు. మీరు తండేల్ సినిమా చూస్తుంటే సేమ్ ఇదే కాన్సెప్ట్ అనమాట. విడిపించారు, తీసుకొస్తే మళ్ళీ మనోడు వెళ్ళడానికి ట్రై చేస్తే రాజస్థాన్ బార్డర్లోనే పట్టుకున్నారు. ప్రజెంట్ అయితే కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఎందుకు పోతున్నారు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అని చెప్పేసి. అబ్బాయి తప్పేం లేదు, తప్పంతా ప్రేమదే. ఏదైనా వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి. జస్ట్ ఇంకా 13,000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం మనం 5 million. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో కదా, సెలవు, బాయ్.